హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఓరబావి నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు ఆచార్య కొలకలూరి నగర్, చదువుతున్నది కరుణ సిరిమణి. మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. రావణ చెప్పులు గాల కాకేంద్ర పిల్ల సన్నాసి నిన్నే చేసేత్తినిగా అని చెప్పాడు వచ్చిన మనిషితో రాముడు. ఆ వచ్చిన మనిషి పక్క ఊరిలో జరుగుతున్న పెళ్ళికి పోవడానికి సిద్ధమై వచ్చాడు. పెళ్ళి కొడుక్కి కిరు చెప్పులు కుట్టించాడు. అందుకు రాముడు పెట్టింది పేరు. బాగుండయి, నీ మోకంలే, తీసుకుపో. రాముడు చెప్పులు ఇచ్చాడు. తర్వాత దమ్ములో ఇస్తా. అట్టగెలేసే. చెప్పులు తీసుకుని కూడా వెళ్లకుండా ఉంటే రాముడే అడిగాడు, రాత్రికి తిరిగి వస్తావా? అతను ఏమీ చెప్పలేదు. మళ్ళీ అన్నాడు, లేకపోతే పప్పన్నం తిని గుర్రు పెట్టి నిద్రపోయి తెల్లారేక లేసి వస్తావా? ఎట్టా, రేత్రికి రావాల్సిందే. ఇంటికాడ అది పిల్లనాయాళ్లతో సావలేకుండా ఉంది. ఏం దల్లరి, ఏం కథ? అది సరే గాని రావన్న, మనోడు చిదంబరం చేసాడంటున్నారే, అదంతా? ఇప్పుడు సమాధానం చెప్పడం రాముడు వంతైంది. శశ, ఆడట్టాటోడు కాదురా, చేస్తే చెప్పి మరీ చేస్తాడు. దొంగెవ్వారం వాడి ఇంట వంట లేదు. అని నా కొడుకురా, ఏమనుకుంటున్నావో ఏమో. ఏందో అందరూ ఆడే చేశాడా అంటున్నారు. వాళ్ళ నోళ్లలో పురుగులు పడతాయి ఎప్పుడన్నా సరే. బాగైంది రావన్న, పేడ ఇరగడైపోద్ది. అలా బాయి మనకు వదిలేస్తే ఎట్టా జరుగుద్దో ఏమో చూద్దాం. ఏందో అనుకుంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాముడు మళ్ళీ పనిలో తలదూర్చాడు. చెప్పు ఉంగటం దగ్గర నానింది. చెప్పు పనిరాయి మీద పెట్టి గోటంతో గట్టించి తోలులోంచి ఉంగటం కోసుకొని ఆరెతో బెజ్జం పైకెత్తి ఉంగటం తోలు దూర్చి కుట్టువారు సవరు చేసుకొని ఆరెతో బెజ్జం వేసి కన్నంలోంచి ఆరు లాగుతూ కుట్టటం ముగించాడు. బావి దగ్గర జనం ఉన్నారు, తొంగి చూస్తున్నారు. అక్కడి నుంచి అరిచాడు రైతు, రాముడు, అరే రాముడు, అయ్యిందా? రాముడు అయిందని చెప్పాడు. రైతు వచ్చి పాత చెప్పుల జత చేతికి తీసుకొని ఉంగటాలు చూసుకొని నేల మీద వేసి కాళ్ళకు వేసుకొని వస్తాన్రా అంటూ వెళ్ళిపోయాడు. ఏమొస్తాడో ఏమో. రాముడు సణుక్కున్నాడు. కళ్ళల్లో ఏమైనా ఇస్తారనుకోవడానికి ఆ రైతు తన రైతు కాదు, ఊరబావి చూడటానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఉంగటం తెగింది. రాముడికిచ్చాడు. రాముడు కుట్టించాడు, తీసుకువెళ్ళిపోయాడు. ఏమైనా ఇద్దామనే తలంపే లేదు. ఒక మనిషిని తనకు ఊరికినే పని చేయటం కోసం, తన కాళ్ళు కాపాడటం కోసం దేవుడే సృష్టించి ఇక్కడ పారేశాడని నమ్ముతాడు. అతను ఒక్కడే కాదు, రైతులంతా అంతే. ఈ మనిషి చేసిన పనికి పల్లె జీవితంతో డబ్బు ప్రసక్తి లేని రోజుల్లో ఆ మనిషి పంటల కాలంలో పండిన దాంట్లోంచి అంతో ఇంతో ఇచ్చేవాడు. అలాగే ఏటి పొడుగునా సరిపడే వస్తువులు లభ్యమయ్యేవి. ఆ కాలం పోయింది. ఇప్పుడు అంతా మారిపోయింది. రైతుల బ్రతుకే కరువైన రోజుల్లో అంతంత మాత్రం అయిపోయింది. పెద్ద రైతులు ఇప్పటికీ పంటల కాలంలో కొద్దో గొప్ప ఇస్తారు. చిన్న రైతులు ఇవ్వలేరు. అయితే ఆ రైతులు పొందే హోదా ఈ రైతులు కావాలనుకుంటారు, కానీ మరేమీ ఆలోచించరు. కొత్తగా కోసిన అట్టలు బాగా నానాయి. పనిరాయి మీద గోటంతో గట్టిస్తున్నాడు. గోటంతో పండిరాలిన వేపపళ్ళు తినటానికి వచ్చిన గండుచీమ బాగా తిని ఒళ్ళు కొవ్వెక్కి ఉండవలసిన చోట ఉండక పందిర్లోకి వచ్చి అంతటితో ఆగక రాముడు కాలి మీదకెక్కి దిగిపోక తోడ మీద గుట్టింది. కట్టుపంచి విదిలించినా పోలేదు. పట్టుకు లాగితే మొండెం తెగొచ్చింది. తలకాయ పంచెలో ఇరుక్కుపోయింది. తొడ చురచురచురమంటుంటే పంచె తొలగించి చూసుకున్నాడు. చీమ కొట్టినంత భాగం నెత్తురు కమ్మింది, ఎర్రగా అయ్యింది. చేత్తో గట్టిగా రుద్దుకున్నాడు. ఎర్రటి మచ్చ అయింది. ఇంకా మంట. గోటం తిప్పి రుద్దుకొని కొంచెం తగ్గిన తర్వాత కొత్త అట్టలు పనిరాయి మీద పెట్టి
గోటంతో గట్టించబోతే ఆగిపోయాడు. దెబ్బ వేయలేకపోయాడు. ఈ అట్టలతోలు ఏ ఎద్దుదో ఏదున్నదో ఏమో. ఈ చర్మం మీద ఎన్ని చర్నాకోలుల దెబ్బలు పడ్డాయో. అసలు పడలేదు. చేయి వేస్తే ఆగ మేఘాల మీద పరిగెత్తిందో, అసలు నడవలేక నానా యాతన పడిందో. చచ్చిపోయినా మనుషులకు ఉపయోగపడుతూ ఉంది పశువు. బ్రతికి ఉండి చచ్చి ఉపయోగపడిన మనుషులకు శరీరం మీద ఎంత మమకారమో, ఎంత అనురాగమో రాముడు పని చేయలేకపోయాడు. తాబేటికాయ ఎత్తి పట్టి గొంతులో ఇన్ని నీళ్లు పోసుకుని తాగి, అమ్మాయ్ అని ఊ అనటం విని, ఆడింకా రాలా అని ప్రశ్నించాడు. రాలేదంటే ఏడ తగలబడ్డాడో యామో అనుకున్నాడు. ఆమె కోడలు చిదంబరం భార్య. రాముడు భార్య 2 ఏళ్ల క్రితం చనిపోయింది. సత్యనారాయణ అనకపోలేదు చిదంబరంతో, మీ అమ్మ కాలం తీరి చావలేదురా, వైద్య సదుపాయం లేక చచ్చిపోయింది అని. అది రాముడు విన్నాడు. ఆ మాట నమ్మలేదు. వైద్యం ఉండి ఎంతమంది చావటం లేదు. ఆమెకు రోజులు తీరిపోయాయి, పోయింది అంతే. భూమి మీద నూకలు ఉండాలే కానీ చావటం అంత సులభమా? అసలు చావు వస్తుందా? ఏమేమో ఆలోచించాడు రాముడు. చిదంబరం ఒక్కడే కొడుకు. భార్య చనిపోయిన దగ్గర నుంచి వేళకింత తిండి లేకపోయింది. కొడుక్కి పెళ్లి చేశాడు. పోయినేటి నుంచే ఆ బాధ తప్పింది. ఇంటి పట్టునే వేళకింత తినగలుగుతున్నాడు. ఆడవాళ్ళు కొందరే మగవాళ్లకు గర్వకారణంగా మసులుకోగలుగుతారు. రాముడి కోడలు అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి గర్వకారణం. నా కోడలు అని తృప్తిగా అనుకోగలడు రాముడు. నా భార్య అని రొమ్ము విరుచుకుంటూ తిరగగలడు చిదంబరం. ఆమె రాకతో ఆ ఇంటికి సిరి సంపదలు వచ్చాయి. ఉన్న 5 ఎకరాలలో పోయినేడు పంటలు బాగా పండాయి. ఊరంతా సంతోషంతో ఉండడం వల్ల రైతులు కల్లాలలో ధారాళంగా ఇచ్చారు. భార్య మరణంతో ఇంట్లో నుంచి పోయిన పాడిగేదెను కోడలు రాకతో మళ్ళీ కొనుక్కోగలిగాడు. పని సామాను పందిట్లోంచి తీయకుండా తలగుడ్డ తీసి తల కింద పెట్టుకుని అక్కడే మేను వాల్చాడు రాముడు. గతం ఆలోచన మాని బావి వైపు చూస్తూ. ఊరబావి దగ్గరకు వచ్చిపోయే జనం తగ్గిపోయారు. అప్పుడొకళ్ళు ఇప్పుడొకళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. బావిలో దట్టం ఆలోచన బాధగా ఉంది. ఎవరిని అనటం, ఏమనటం? బావి వైపు బాధగా చూశాడు. తరతరాల మానవుడి అస్వతంత్రతకు, బానిసత్వానికి చిహ్నంలాగా ఉంది బావి. శిథిల సంస్కృతి గుండెలో పేరుకున్న కల్మషంలాగా, కుళ్ళులాగా లోపల దట్టం. అటు చూడలేకపోయినప్పుడు బావి పక్క నుంచి మలుపు తిరిగి ముందుకొచ్చి తన ఇంటికే వస్తున్న వెట్టివాళ్ళని చూచి పడుకున్న రాముడు లేచి కూర్చున్నాడు. రావాయ్, యారోయ్ రామోయ్ అంటూ వెట్టి మనిషి పిలిచాడు. ఏందయ్యో వాయ్ గీ అంటున్నావు, మాటలు తిన్నగా రావేంది అన్నాడు రాముడు ఎగాదిగా చూస్తూ. అది కాదు రావన్న, మున్సబు గారు పంపిస్తే వచ్చాం అన్నాడు రెండో వెట్టి మనిషి. రాముడికి మునసబు పేరు వినేసరికి ఎందుకో భయం కలిగింది. అయినా అడిగాడు, ఎందుకేంటి? వెట్టివాళ్ళు ఇద్దరు కొంచెం కొంచెం చెప్పారు. రాముడు నిజంగా భయపడ్డాడు. ఏం చేయాలో తోచలేదు. తప్పకుండా చిదంబరాన్ని చిత్తగొడతారు. యామబుద్ధో ఏందో సన్నుక్కున్నాడు. ఆడింటి పట్టు ఏడుంటాడ్రా, లేడు అని అటు ఇటు చూసి వస్తాళ్లే అన్నాడు. ఖాళీ గుంజలకు నడుము మోపి చేతికర్ర గడ్డానికి ఆనించుకొని కర్ర మీద ఆని నిలబడ్డాడు ఒక వెట్టి మనిషి. మరో మనిషి కర్ర మోకాళ్ళ మధ్య పెట్టుకుని కుందు కూర్చున్నాడు. యాడికి పోయాడు ఏంది ఈడు? యామో. వాళ్ళిద్దరు కాళ్ళ వైపు చూశాడు. గట్టి చెప్పులు, అరగని చెప్పులు, ఇంకా ఏడాదైనా మన్నే చెప్పులు. అంతలో చిదంబరం వచ్చాడు. నడినెత్తిన ఎండను వేసుకొని వచ్చాడు. కాళ్ళు ఎర్రదుమ్ము కొట్టుకుని ఎర్రబారాయి. కాళ్లకు చెప్పులైనా లేవు. చెప్పులు కుట్టడం చేతగాని వాళ్ళ కాళ్ళకు ఎప్పుడు చెప్పులుంటాయి. కానీ చెప్పులు కుట్టే తనకు తన కొడుకు కాళ్లకు చెప్పులు లేవు. రాముడు గుండెలో నవ్వుకున్నాడు. చిదంబరం 6 అడుగుల ఎత్తు మనిషి. విశాలమైన వక్షస్థలం, బలమైన చేతులు, కాళ్ళు,
తండ్రి పోసిన పిరికిమందు తాగి మరింత బలంగా రూపొందిన శరీరం, ఎవరికి ఏ కష్టమూ తన జీవితంలో ఇంతవరకు కలిగించలేదన్న ధైర్యంతో పటిష్టమైన దేహం, 3 దొంగల్ని కలేసి పట్టుకున్న సామర్థ్యం ప్రసాదించిన శక్తి, అన్యాయం ఎంత ఘోరమైందైనా ఎదుర్కోగల దీక్ష, 2 ఏళ్ళు పూనితే బిర్రుగా లాగగల బండి ఒక్కడే అనాయాసంగా లాగగల బలం. ఆమె అన్ని విధాల భర్తకు తగిన శరీర సౌష్ఠవంలో, బలంలో ఎవరు ఎడమో కుడో తేల్చి చెప్పడం వీలు కాని దాంపత్యం వాళ్ళది. వాళ్ళిద్దరికీ తేడా ఉంది. చిదంబరం నెమ్మది, తండ్రి దగ్గర నుంచి పంచుకున్న వారసత్వపు హక్కు. ఆమె చురుకుదనం, ఆవేశం, పట్టుదల, పగ, వంశపారంపర్యంగా సంక్రమించిన గుణాలు. 4 మగాళ్ళు కష్టపడి చేసే పనిని ఆమె అవలీలగా చేయగలదు. తలగుడ్డ తీసి తండ్రికిచ్చి చేతిలో కొడవలు కింద పడేసి భుజం మించి దించిన తాటి గెలలు గోడ కానించి ముక్కు మీద, కళ్ళ కింద, బొణతల్లో, చెవులపైన, తల వెంట్రుకలను జారే చెమట తుడుచుకుని, ఏంది కథ, సానా పెద్దోళ్ళు వచ్చారిటు అన్నాడు చిదంబరం. విషయం అంతా విని కత్తి తీసుకుని దెబ్బకొకటి చొప్పున గెలలోంచి కాయలు రాలగొట్టి ముచ్చుకలు తీసి కోసి తండ్రికి, వెట్టివాళ్లకు, భార్యకు ఇచ్చి మసిగుడ్డకు చేతులు తుడుచుకుని, అయితే ఏం చేద్దామంట అన్నాడు తండ్రితో చిదంబరం. ఇంకొక కాయ అంది లోపల నుంచి భార్య. వత్తన్నా అంటూ ఒక గెల కొడవలి తీసుకుని లోపలికి పోయి, నువ్వు కోసుకుని తిను అన్నాడు. ఆ పైన వాళ్ళిద్దరూ ఏమేమో మాట్లాడుకున్నారు, బయటకు వినిపించలేదు. పందిట్లోకి వచ్చి కూర్చుంటే, రా బోదాం అన్న వెట్టివాళ్లకు, గరువంతా తిరిగి వచ్చానుగా, కాళ్ళు వీక్తున్నాయి, మాపిటేలో వత్తా, మున్సబు గారితో చెప్పండి అన్నాడు. అట్ట ఇల్లేదు అంటే, మీ ఇట్టవింకా అని ఊరుకున్నాడు. అడు రాలేడంటున్నాడు గందా, నిన్నొచ్చి చెబుతా పదండి అని రాముడు సాగాడు. ఏమి అనలేక వెట్టివాళ్ళు అతని వెంట బయలుదేరారు. అప్పటికి బావి దగ్గర ఎవ్వరూ లేరు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. రోహిణి కార్తె, రోళ్ళు బ్రద్దలయ్యే ఎండ, దానికి తోడు పడమటి శాంబరం, గాలికి రేగిన ఎర్ర దుమ్ము, ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసిన కాషాయపు బట్టలాగా ఉంది. అంత గాలి దోలినా బుక్కగా ఉంది. చెమట పడుతోంది, ఒళ్ళు చిరచిరలాడుతోంది. ఊళ్ళో వాళ్ళంతా ఆ రోజు శ్మశానం పక్క నుంచే నీళ్లు తెచ్చుకున్నారు. లేత కొబ్బరి ఉండే బోండాన్లో నీళ్లలాగా తీయగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎవరూ లేని సమయం చూచి చిదంబరం, అతని భార్య ఊరబావిలోకి తొంగి చూశారు. ఎవరితోనూ ఏమీ మాట్లాడుకోలేదు. దట్టెం కాళ్ళు నాలుగు మోకులకు కట్టబడి గిలక పట్టీలు కలుసుకొని మూలల బంధింపబడ్డాయి. ఆ ముడులు చూశాడు చిదంబరం. ఏనుగు ముళ్ళు. ఆ ముళ్ళు వేసిన వ్యక్తి నేర్పుకు ఆశ్చర్యపోయాడు. ఎగుడు దిగుడు లేని కుదిమట్టమైన ముళ్ళు. ఎవరైనా చూస్తారేమోనని వాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెట్టివాళ్ళ వెంట ఉన్న రాముని చూసి, ఆడేడిరా, ఈయన్ని తీసుకొచ్చారు అన్నాడు మునసబు. ఆడి కొంటో ఎట్టాగో ఉంది దొర, డీలా పడిపోయాడు, ఇంటికాడే ఉండాడు అన్నారు. ఏంది దొర, రమ్మన్నారంట రాముడు అడిగాడు. నాంచారయ్య మునసబు కూర్చున్న ఈజీ చైర్కి ఎదురుగా గోడకు వీపు కానించి కూర్చున్నాడు. పక్కనే కుర్చీలో సత్యనారాయణ లంకంత ఇల్లు. వీళ్ళ కుటుంబమే ఇట్టాడిది కాదు, మంచోళ్ళు అని నాంచారయ్య అంటే, ఈడు మంచోడే, మనకు తెలియంది ఏముంది, ఈడు కడుపునాడు సెడబుట్టాడు, ఈయన్ని కట్టేసి 4 అంటిస్తే ఆళ్ళగెత్తుకొస్తాడు, ఇట్టాటోళ్ళకి సురుకు తగిలితే తప్ప మాట ఇన్రు, దెబ్బే దేవేంద్రలోకం అన్నాడు మునసబు. వీడిని కొట్టి ప్రయోజనం లేదు, లా ఒప్పుకోదు, వీడి చేత నిజం చెప్పిస్తే బాగానే ఉంటుంది, అంతేగాని నసిగాడు సత్యనారాయణ. హోరీ పిల్ల సన్నాసి, దెబ్బే దేవుడ్రా ఇళ్ళకి, పిల్లకాకేం తెలుసు, ఉండేలు దెబ్బ, నువ్వు ఇట్టా ఉండు, ఆడెట్టా చెప్తాడో విను అన్నాడు మునసబు. లేచాడు. కట్టేండి రావాణ్ణి సావిడి గుంజకి. నేనేం చేయలేదురా అంటున్నా ఎవరు వినలేదు. వెట్టివాళ్ళు రాముణ్ణి సావిట్లోకి తీసుకుపోయారు. నువ్వు చేయకపోతే నీ కొడుకు, ఆడు చేయకపోతే ఆడ అబ్బా, మీరిద్దరు ఏమి ఎరగని నంగనాచులు అయితే మీ పల్లె వాళ్ళు అరిచాడు మునసబు. రాముణ్ణి గుంజ కట్టేశారు.
చింతబరిగ తీసుకుని మునసబు వచ్చాడు. చెప్పు, ఎవళ్ళి పనిచేసింది? నేను కాదు, చింతబరిగే నాగుబాములా కాటు వేసింది. ఎవరు? నేను ఎరగను, ఆడెరగడు. మరెవుళ్ళు? చింతబరిగే శివావతారమై విలయ నృత్యం చేసింది. రాముడు ఒంటి మీద వాతలు తేలాయి, ముఖం మీద దద్దురు లేచింది, గడ్డం మీద చిట్లి రక్తంగా వస్తోంది, కనుబడిత వాచింది. నీ కొడుకు చేసుంటాడు, ఆడెరగడు, దేవుడు తోడు. నాకు తెలుసు ఆడట్టాటి పని చెయ్యడు, దొంగ పని ఆడొల్ల కాదు, చేస్తే నేరి తిరిగి చేస్తాడు. నా మాటిని దొరా, ఏందిరా ఇనేది? కొట్టాడు. కొట్టి కొట్టి సేయి నొప్పు పుట్టింది. రాముడి కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి. సత్యనారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి. నాంచారయ్య ప్రాణం చివుక్కుమంది. ఎంత లేదన్నా రాముడిది నాంచారయ్య వయసు. అంత పెద్దవాడిని గొడ్డును బాదినట్లు బాదుతుంటే సహించలేకపోయాడు. సహించలేక చేసేది లేదు. మున్సబు గారు మీరిట్ట రండి అని చేయి పట్టుకుని వరండాలకు తీసుకుపోయి ఈజీ చైర్లో కూర్చోబెట్టాడు. మున్సబు రొప్పుతున్నాడు. దెబ్బలేసిన మీరే అంతగా ఇదైపోతున్నారే, తిన్నోడు ముసలి ప్రాణం ఎంత ఇదైపోవాలి? నాంచారయ్య సర్దాడు. నాంచారయ్యను చూసి నువ్వు ఊరుకో అని మునసబంటే నాంచారయ్య నొచ్చుకున్నాడు. ఎంత లేదన్నా మునసబు నాంచారయ్య కంటే చిన్నోడు. చిన్న పెద్ద లేకుండా మాట్లాడడం బాధ కలిగించింది. ఇంటి దగ్గర చిదంబరం తండ్రి ఊళ్ళోకి వెళ్ళిన దగ్గర నుంచి ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉన్నాడు. పొద్దు వాళ్తున్నప్పుడు ఊళ్ళో జీతగాడు పల్లెకూర్రాడు పరిగెత్తుకొచ్చి, అన్నా అన్నా, అయ్యోళ్ళు వాతలు తేలేటట్టు కొట్టారు, మునసబు కట్టేశాడు అని చెప్పాడు. ఇక కూర్చోలేకపోయాడు చిదంబరం. పైపంచి భుజాన్ని వేసుకుని కర్ర చేతో బుచ్చుకుని బయలుదేరాడు. భార్య బతిమాలింది, నువ్వు వెళ్ళొద్దే, నువ్వు వెళ్ళొద్దే, నువ్వు ఉండు సహే అని భర్త విదిలించాడు. హెచ్చరించింది, నిన్ను చంపేస్తారే, చీపో. చిదంబరం వినలేదు. ఊళ్ళోకి బయలుదేరాడు. నడవలేదు, పరిగెత్తలేదు, పరిగెత్తినట్టు నడిచాడు. చిదంబరం మునసబు ఇంటి ముందుకు వచ్చేసరికి మునుపటి ముగ్గురే ఉన్నారు. వరండాలో వీధి నిండా జనమే. చిదంబరం కనిపించగానే లేచి నిలబడ్డాడు మునసబు. దొరా, ఏంరా, ఎందుకు మా అయ్యను కట్టేసింది? కారణం చెప్పాలా నీకు? ఏమి కలిరే దాన్ని ఒళ్ళే లేక సన్యాసి అడుగుతున్నావురా? మాటలు ఎక్కువ వద్దుదరా. రే పట్టుకొండ్రా అన్ని. వెట్టివాళ్ళు పట్టుకోబోయారు. ఇద్దరిని వీధిలించి కొట్టాడు. మా అయ్యను వదిలిపెట్టండి, నీ బోతా. ఎందుకన్నా మంచిది చిదంబరం వెనుదిరిగాడు. మునసబు దుడ్డుకర్ర తీసుకుని ముచ్చికల గుంట మీద వెనక నుంచి చాచి కొట్టాడు. అంతే, స్పృహ తప్పి పడిపోయాడు. వెట్టివాళ్ళు అతన్ని ఈడ్చుకుని పోయి సావిట్లో గుంజ కట్టేసి ముఖం మీద నీళ్లు జల్లి పరిచర్య చేశారు. రాముడు బాధతో విలవెల్లాడిపోతున్నాడు. కొడుకును చూడలేకపోతున్నాడు. ఇద్దరికి ఆవు కట్టుగొయ్య దూరం. చిదంబరం కళ్ళు విప్పాడు. తండ్రిని చూశాడు. అయ్యా పిలిచాడు. అయ్యా పలికాడు. అయ్యా నువ్వు అను, నిన్ను చంపేస్తా. తప్పురా, వద్దురా. అయ్యా నా మాటిన్రా, వద్దురా. మునసబు వచ్చాడు. నువ్వు చంపేస్తావంట్రా, ఏది సంపు చూద్దాం. చాచి కర్రతోన్నాడు మీద కొట్టాడు. ప్రాణరక్షణ కోసం చిదంబరం వెంటబెట్టుకున్న కర్ర, స్పృహ తప్పిన చోటే పడిపోయిన కర్ర. అయ్యా వద్దురా. చిదంబరం కోపం పట్టలేక ఊగిపోతున్నాడు. ఖాళీ గుంజ ఊగింది. సావిడి సంచలించింది. క్షణకాలం మునసబు గుండె ఆగిపోయింది. తీరికగా మునసబు అడిగాడు, ఎవర్రా ఈ పని చేసింది? చిదంబరం మాట్లాడలేదు. చెప్పు. సమాధానం లేదు. మాట మాటకొక దెబ్బ వేస్తున్నాడు. దేవుడు కావాలా నీకు? దెబ్బ. దేవాలయంలో కొట్టిన కొబ్బరికాయ పగిలినట్లు తల పగిలింది. నీరు రాలేదు, నెత్తురొచ్చింది. మునసబు చేయి వణికింది. చిదంబరం స్పృహ తప్పి పడిపోయాడు. రక్తం కారిపోతూ ఉంది. ఏనుగు బలం, ఎలక గుండె. వెట్టివాళ్ళు మాసిన గుడ్డపేలికలు తెచ్చి కాల్చి మసి చేసి తల మీద రక్తం కారుతున్న చోట అద్దారు. రక్తం ఆగిపోయింది. స్పృహ రాలేదు. తను అన్ని దెబ్బలు తిని కంటతడి పెట్టని రాముడు తను అస్తారుబస్తంగా పెంచుకున్న కొడుకును, అంతవరకు ఎప్పుడు దెబ్బతిని ఎరుగని కొడుకును, హృదయంగా పెరిగిన కొడుకును అన్యాయంగా తన కళ్ళెదుటే కొడుతుంటే ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉన్న రాముడు
బావురుమని ఏడ్చాడు. ఆ ఏడుపు ఎక్కడో స్నాయువుల్ని మీటితే చిదంబరం కదిలాడు. స్పృహ వచ్చింది. మునసబు వరండాలోకి రాగానే పిచ్చెక్కిన మనిషి ఊగిపోతున్నట్లయి, వాడే గనుక చస్తే నీకు నేను ఉరిశిక్ష వేయించకపోతే నా పేరు సత్యనారాయణ కాదు అన్నాడు సత్యనారాయణ. ఏడ్చావులే, అది జరుగుతుంది. దూకుడుగా వెళ్ళిపోయాడు. ఏందిది మునసబు, మనుషులు చేసే పనేనా ఇదంట? పశువులు చేస్తా ఇట్ట. నువ్వు మనిషివి కావు, పశువి. ఛీ అన్నాడు నాంచారయ్య. నాంచారయ్య గర్జించాడు మునసబు. నువ్వు ఉండవయ్యా, మళ్ళీ మనిషిల్లే మాట్లాడొస్తున్నా. నాంచారయ్య వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కనుచూపు అందకుండా పోయిందాకా చూసి వణుకుతున్న చేతుల్ని అదుపులోకి తెచ్చుకో చూశాడు. మరీ కుడి చేయి సంచలించిపోతూ ఉంది. మూలనున్న దుడ్డుకర్ర భగవంతుడి చేయిలాగా ఉంది. అది లేకపోతే దుర్మార్గుడు తప్పించుకుని పోయేవాడు. వరండాలు అది నవ్వుతున్నట్లుంది. మునసబు అదో మాదిరిగా కూర్చున్నాడు. మంచివాళ్ళు, కొంచెం స్నేహితులు ఇద్దరు కోపగించుకుని వెళ్ళిపోయారు. అయితే కొందరు విరోధులు ఇంతకాలానికి నువ్వు చేసిన మంచి పని ఇదొక్కటే అని మెచ్చుకున్నారు. అధర్మం అరికట్టాలనే నీ లక్ష్యశుద్ధిని నేను శంకించను, కానీ మార్గం సక్రమమైందని నేను విశ్వసించలేను అని కారణం చెప్పాడు. ఆలోచించిన కొద్దీ మెదడంతా పురుగు దొలుస్తున్న పేడలాగా అయిపోతోంది. ఎందుకు అకారణంగా భయం కలుగుతోంది. ఎక్కడి నుంచో సన్నటి శబ్దం వినబడుతోంది. ఎక్కడో గుండె మారుమూలల్లో నిప్పురవ రాజుకుంటూ ఉంది. ఏదో ధైర్యం నిట్ట నిలువున వ్యాపించింది. ఇటువంటి భావాలు పుట్టే స్వభావం కాదు మునసబుది. తనేదో చేయరాని దుష్కార్యం చేసినట్లు, దానికి సంబంధించిన శంక అవ్యక్త రూపంలో భయంగా, దిగులుగా, కనిపించని నీడగా ఒళ్ళంతా ఆక్రమించుకుంది. ఇటువంటి అనుభవం అంత త్వరగా అందరికీ కలగదు. లెక్కలేని హత్యలు చేసి చెక్కుచెదరని కోటగోడలా నిలబడగలిగే మనుషులు ఎందరో ఉంటారు. వాళ్ళందరికీ ఇటువంటి అనుభవం కలిగితే ఆ పైన ఏమీ చేయలేరు. ఇటువంటి అనుభూతికి ఆస్కారం ఇచ్చిన హృదయం కొంతవరకు కోమలమైందే అయి ఉంటుంది. వయస్సు, అధికారం, ఆభిజాత్యం, అందం ఉన్న మనిషి ఎంత త్వరగా అవధి లేకపోతే పాడైపోగలడో చెప్పాలంటే మునసబే నిదర్శనం. పల్లెలో పాడుబడ్డ బావి పక్క తాతలనాటి మర్రిచెట్టు కింద పెద్దల 5 కూర్చున్నారు. జీతగాళ్ళు, చదువుకుంటున్న కుర్రకారు, వ్యవసాయపు కూలీలు అందరూ చేరారు. బావిలో ఎద్దుదట్టె ఎవరు వేలాడదీసి ఉంటారనేది ఆలోచించారు. తెలియలేదు. వాళ్ళిద్దరూ చేసి ఉంటారా? చేయరు. అయితే అన్యాయంగా మునసబు వాళ్ళని శిక్షించాడు. దానికి ఏం చేయాలి? ఏం చేసినా నిలవ నీడ లేకుండా అయిపోవడం తప్ప గత్యంతరం లేదు. నిదానంగా ఆలోచించాలనుకున్నారు. కుర్రకారు దెబ్బకు దెబ్బ అన్న తీరులో మాట్లాడారు. ఏం చేయాలని తీవ్రంగా వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు ఊరబావిలోంచి పల్లెవాళ్లతో ఆ ఎద్దుదట్టను తీయించేయాలని తీర్మానించుకుని ఒక రైతును పంపించారు. ఆ సమయంలో ఆ రైతు పల్లె పెద్దల్ని అడగడం తప్పింది కాదు. వాళ్ళు చెప్పిన సమాధానం సహజమైందే. ఆ బావి మేము ముట్టుకోకూడదు, అందువల్ల మేము ఆ పని చెయ్యము అన్నది జవాబు. ఊరి పెద్దలకు కోపం వచ్చింది ఆ విషయం వినడంతో. ఇంతకంట కావరమా, పొగరా అని తిట్టారు. అసలు ఇది పల్లె అంతా కలిసి చేసిన పనే అనుకున్నారు. జీతగాళ్లను, వెట్టివాళ్లను, అలగా జనాన్ని వెంటబెట్టుకుని రైతులు వచ్చారు. ఊరబావి దగ్గర పోగయ్యారు. సూర్యుడు పడమట కుంగిపోతున్నాడు. 4 మోకులు విప్పి 4 గిలక మీద వేసి అందరూ కలిసి లాగి పైకి వచ్చిన దట్టెం అందుకొని వెలుపల తీసి పడేయాలని పథకం. అలాగే చేశారు. ఎద్దు దట్టం నీటిలో తడిసి బరువెక్కింది. పైకి లాగడం కష్టమే అయ్యింది. పైకి వచ్చిన తర్వాత ఎలా పక్కకు తప్పించడమో తెలియలేదు. ఒక జీతగాడు ఆ ప్రయత్నంతో అప్రయత్నంగా కాలు జారి బావిలో పడ్డాడు. అది చూస్తూ ఉన్నవాళ్ళలో కొందరు భయంతో, సంభ్రమంతో మోకులు వదిలేశారు. మిగతా వాళ్లకు బరువు ఎక్కువైంది. నిలదొక్కుకోలేక వదిలేశారు. దట్టం నీళ్ళలో పడింది, మునిగిపోలేదు, కొంచెంగా తేలుతూ ఉంది. దాని కింద పడ్డ జీతగాడు తల పైకెత్తిన దాకా పైనున్న వాళ్ళ పై ప్రాణాలు పైనే పోతున్నాయి. దట్టం పైకి తీయాలన్న ఆలోచన పోయి జీతగాడిని పైకి తీయాలన్న ప్రయత్నం ఎక్కువైంది. ఒడ్డుకు వచ్చిన జీతగాడు దట్టం బలిగోరింది అన్నాడు. అందరికీ భయం పట్టుకుంది. ఒక్కొక్కరు జారుకున్నారు.
పక్క పల్లెవాళ్లను రేపు పిలిపించాలనుకుంటూ రైతులు వెళ్ళిపోయారు. చోద్యం చూస్తున్న పల్లెవాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయారు. బాగా చీకటి పడింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.